సార్ రీసెంట్గా మీరు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడిన వీడియో చూశాను సార్. థ్యాంక్ యూ. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. అంటే ప్రతి ఒక్కడు ఎవరో ఒక హీరోకి ఫ్యాన్గా ఉంటాడు. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్, సో అలాగా మహేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఉంటారు. బట్ యూనివర్సల్గా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికే ఫ్యాన్. అలాంటి ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కడు వాగుతుంటే మీరు వీడియో చేశారు చూడండి సార్. ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు కావాలి సార్. చాలా బాగా అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్ ఆ వీడియో చూస్తుంటే. అంటే ఎవరి గురించి అయినా సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అని పెట్టారు కాబట్టి నేను నా వీడియోలో చెప్పలేదు ఆ మాట. ఓకే సార్. వెర్రోడు పెళ్ళం ఊరందరికీ మరదలని సామెత. అలాగా ప్రతివాడు సినిమా ఇండస్ట్రీ మీద పడి వాళ్ళ రికగ్నిషన్ కోసం మీరు ఎంత కష్టపడతారో ఒక సినిమా చేయడానికి, ఎంత స్టేక్ చేస్తారు దాంట్లో, ఎన్ని ఆశలు ఉంటాయి వాటిల్లో. అలాంటి కెరీర్లో మీరు కష్టపడి ఆయన కూడా, చిరంజీవి గారు కూడా అలాగ మీలాగే ఇండస్ట్రీకి నిరాధారంగా వచ్చి ఒక్కడే గెలిచి ఒక్కడే టాప్కి వెళ్ళి మీ అందరికీ ఇన్స్పిరేషన్గా సినిమా ఇండస్ట్రీలో ఒక రవితేజ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఈ రోజున సందీప్ వంగ కావచ్చు, శేఖర్ కమ్ముల కావచ్చు, నేమ్ వన్ డైరెక్టర్, వన్ హీరో, ప్రతి వాళ్ళకి చిరంజీవి గారే గమ్యం. ఒక హీరోయిన్కి చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ చేయాలని ఉంటుంది, ఒక కమిడియన్కి చిరంజీవి గారితో కలిపి చేయాలని ఉంటుంది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ చిరంజీవి శతాయుష్షు. 100% సార్.